హలో హై హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు శ్యామ్. సో ఈరోజు మార్కెట్స్ అయితే ఫుల్ జోష్ మీద ఉన్నాయని చెప్పొచ్చు. బుల్స్ అయితే ఫుల్ స్ట్రాంగ్లో ఉన్నారు. అండ్ నిఫ్టీ 50 వచ్చేసి 273 పాయింట్స్తో మంచి గ్రీన్లో క్లోజ్ అయితే, అండ్ బ్యాంక్ నిఫ్టీ 1000 పాయింట్స్ ఇవాళ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో అది హిట్ అయితే చేసేసింది. అండ్ ఫిడ్ నిఫ్టీ 360 పాయింట్స్, అండ్ సెన్సెక్స్ 850, అండ్ మిడ్ నిఫ్టీ 280 పాయింట్స్, అండ్ ఇండియా విక్స్ వచ్చేసి 0.32% పెరిగి 15.50లో పెరిగింది. వాట్ డస్ ఇట్ మీన్ అంటే దీని మీనింగ్ ఏంది అంటే కనుక మనకి గ్రీడ్ అనేది కొంచెం ఎక్కువైంది మార్కెట్లో అని కూడా మనకు తెలుస్తుంది. ఎంతవరకు ఎక్కువైంది అనేది కూడా మనకి ఇక్కడ పర్సంటేజ్లో ఇండియా విక్స్లో మనకి క్యాల్కులేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి కొంత లైక్ కూల్ ఆఫ్ అయ్యింది. రీసెంట్ టైమ్స్లో మనకి డైలీ టైం ఫ్రేమ్లో 23 వరకు వెళ్ళింది, మళ్ళీ 15 వరకు వచ్చింది. సో 15 బిలో ఉంటే ఓకే, లేకపోతే కనుక కొంత వాలటిలిటీ ఉంటుంది. అలాగే ఏదైతే మనకి ప్రీమియమ్స్ ఉంటాయో అవి కొంతవరకు మనకి లైక్ మెల్టింగ్ కావచ్చు, ప్రీమియమ్స్ ఇంక్రీజ్ కావచ్చు, దాని మీద కూడా బాగా ఎఫెక్ట్ అయితే పడుతుంది అనమాట. అండ్ మనం నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక మంచి సాలిడ్ గ్రీన్ క్యాండిల్ అయితే వచ్చింది. మనం ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నప్పుడు అయితే మనము ఒక మాట అయితే మనం మాట్లాడుకున్నాము ఈ 2 క్యాండిల్స్ ఏరియా దగ్గర. యాక్చువల్గా ఇది ఏదైతే దీని హై అండ్ లో చాలా ఇంపార్టెంట్. వన్స్ హై బ్రేక్ అయితే కనుక మనం పొజిషనల్కి కూడా వెళ్ళొచ్చు. అండ్ మనకి ఫస్ట్ టార్గెట్ ఏదైతే ఉందో 24,000, అలాగే సెకండ్ టార్గెట్ ఏదైతే ఉందో 24,250 ఈ రేంజ్ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ హర్డిల్స్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాము లాస్ట్ టైము. అండ్ వితిన్ 2 డేస్లోనే డైలీ టైం ఫ్రేమ్లోనే అది అచీవ్ అయితే అయిపోయింది. సో వాట్ నెక్స్ట్ అనుకుంటే కనుక మనకి యాక్చువల్గా ఇక్కడ ఏదైతే నిఫ్టీకి మనకి ఇప్పుడు ఉన్నటువంటి రెసిస్టెన్స్, ఇమీడియట్ రెసిస్టెన్స్ చూసుకుంటే కనుక 24,240. ఓకే, సో మనకి ఇవాళ హై ఎంత ఉంది అంటే కనుక 24,190 వరకు మాత్రమే వెళ్ళింది. మ్యాక్సిమం 240 లెవెల్స్ అయితే బ్రేక్ అయితే కాలేదు. సో రేపు అయితే కనుక ఇన్ కేస్ 240 కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనకి నెక్స్ట్ ఉన్నటువంటి రెసిస్టెన్స్ వచ్చి 24,500. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి డిస్టెన్స్ 250 పాయింట్స్ వరకు మనకి టార్గెట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 24,750 ఏదైతే రౌండ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయి. సో ఇది కూడా బ్రేక్ అయితే కనుక మనకి నెక్స్ట్ ఏదైతే ఉన్నాయో 25,000, 25,500 వరకు మనకైతే ఉన్నాయి. బట్ థింగ్ ఇస్ దట్ రేపటికి ఇంకా సేమ్ బులిష్నెస్ చూపిస్తుందా లేదా అనేదే మెయిన్ థింగ్ అనమాట. సో చాలా వరకు కూడా ఆల్మోస్ట్ 23,300 దగ్గర నుంచి 24,000 వరకు 900 పాయింట్స్ వరకు కూడా 8 to 900 పాయింట్స్ చాలా మంచి మూవ్ అయితే, చాలా సాలిడ్ మూవ్ అయితే మనకు వచ్చింది. సో టెక్నికల్గా ఇక్కడ ఒక మనకి గ్యాప్ తీసుకుంటే కనుక చిన్న రెసిస్టెన్స్ మనకి సపోర్ట్గా ఏది ఉండాలి అంటే కనుక 24,000 ఏదైతే ఉందో రౌండ్ లెవెల్ అది మనకి సపోర్ట్గా ఉంటుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు ప్రీవియస్గా కూడా 24,000 వచ్చేసి ఇట్స్ యాక్ట్ యాజ్ అ సపోర్ట్ అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకుని మనకి బౌన్స్ అవడం చూసాము. అలాగే 24,000 దగ్గర నుంచి ఒక సప్లై కూడా మనకి రావడం చూడొచ్చు. ఓకే, సో మళ్ళీ అగైన్ 24,000 బ్రేక్ అయితే కనుక మనకి చాలా అంటే లైక్ డౌన్ మూవ్ అనేది వస్తుంది. సో అప్పటి వరకు అయితే మనం కంగారు పడాల్సిన అవసరం లేదు, మనం లాంగ్ సైడ్ కనుక ఎక్స్పెక్ట్ చేస్తుంటే. సో ఈ జోన్లో కొంతవరకు మనకి ఒక కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఈ జోన్ని అంటే 24,000, 24,250 జోన్ని కనుక బ్రేక్ చేసింది అనుకుంటే కనుక డెఫినెట్గా మళ్ళీ మనకి అప్ సైడ్ అయితే చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోదాం. సో బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో చాలా చాలా సాలిడ్ క్యాండిల్స్ అయితే మనకి పడ్డాయి. సో ఇక్కడ కూడా మనం క్లియర్గా ఇదే సేమ్ చార్ట్ ప్యాటర్న్ అయితే మనం యూజ్ చేస్తూ ఉన్నాము. ఎప్పుడైతే మనకు ఒక డిమాండ్ జోన్ ఈ ఏరియాలో పైకి వెళ్తుందో మనకి ఉండేటటువంటి హార్డిల్ ఏదైతే అనుకున్నామో 52,000, సో దాని తర్వాత ఉండేటటువంటి హార్డిల్ ఏదైతే ఉందో 52,500, దాని నెక్స్ట్ ఏదైతే ఉందో 53,500, తర్వాత ఏదైతే ప్రీవియస్గా ఉందో ఆల్ టైమ్ హై 54,500 కూడా. సో ఈజీగా ఇవన్నీ కూడా 3 to 4 క్యాండిల్స్లో అనేది బ్రేక్ అవ్వడం జరిగింది. అండ్ ఎప్పుడైతే మనం ఈ డిమాండ్ జోన్ దగ్గర కూడా మనం క్లియర్గా ఒకటి అనుకున్నాము 52,000 బ్రేక్ అయితే కనుక ఈజీగా మళ్ళీ ఈ టార్గెట్ వరకు అంటే 54,000 వరకు ఇంకొక 2,000 పాయింట్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేసి. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ ప్రీవియస్లీ. సో ఒకసారి ఇంట్రాడే పర్స్పెక్టివ్లో బయింగ్ జోన్స్ అండ్ సెల్లింగ్ జోన్స్ అండ్ నో ట్రేడ్ జోన్స్ అండ్ స్కాల్పింగ్ జోన్స్ ఏంటనేది కూడా చూసేద్దాం. అండ్ నిన్న మన
వీక్లీ అనాలిసిస్ వీడియో అయితే రిలీజ్ చేయలేకపోయాము. అండ్ టెలిగ్రామ్ లో ఫాలో అవుతున్న వాళ్ళందరికీ అయితే కనుక డెఫినెట్గా తెలుసు, చిన్న డివోషనల్ రోడ్ ట్రిప్ మీద వెళ్ళాల్సి వచ్చింది. సో అందుకనే వీక్లీ అనాలిసిస్ అయితే వీడియో చేయడం కుదరలేదు. ఐ ట్రైడ్ మై బెస్ట్ టు డూ దాట్, బట్ అది పాసిబుల్ అయితే కాలేదు టెక్నికల్గా. ఐఎమ్ సారీ ఫర్ దట్. అండ్ పర్సనల్గా మెసేజ్ చేసి హ్యాపీ జర్నీ, సేఫ్ జర్నీ అని విష్ చేసిన అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు. కొంతమందికి అయితే రిప్లై ఇవ్వలేకపోయాను. సో డెఫినెట్గా మీ మెసేజెస్ అయితే అన్నీ నాకు ఇన్బాక్స్లో అయితే వచ్చి చేరాయి. డెఫినెట్గా ఐ విల్ ఆన్సర్ ఆల్ యువర్ మెసేజెస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇవాళ నిఫ్టీలో ఏంటంటే గ్యాప్ అప్ ఓపెన్ అవడమే కాకుండా, మంచి గ్యాప్ అప్ ఓపెన్ అవడమే కాకుండా ఇంకా అక్కడ నుంచి చాలా స్లోగా వెళ్తూనే కానీ ప్రీమియమ్స్ అనేవి చాలా లేట్గా, చాలా లేజీగా అయితే మూవ్ అయినాయి అని చెప్పి. సో బికాస్ ఆఫ్ ఏదైతే విక్స్ మనకి ఎఫెక్ట్ చూపిస్తూ ఉందో దానివల్ల. అండ్ 24,184లోనే మనకు ఒక రెసిస్టెన్స్ అయితే వచ్చేసింది. సో ఎప్పుడైతే మనకి టాప్లో ఇలాంటి క్యాండిల్స్ మనకి రెగ్యులర్గా వస్తూ ఉంటాయో, కైండ్ ఆఫ్ డోజీ, ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ రివర్సల్. అండ్ ఏదైతే మనకి డౌన్ సైడ్ ఏదైతే ఉందో 24,100, సో దాన్ని అయితే బ్రేక్ చేయలేకపోయింది. చూద్దాం రేపు అయితే కనుక ఇన్ కేసు 24,100 బ్రేక్ అయితే కనుక 24084 అనేది మనకి నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఇది కూడా మనకి బ్రేక్ అయ్యింది అనుకుంటే ఒక 5 minutes ఆర్ 15 minutes కన్ఫర్మేషన్లో మనం షార్టింగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి మనకి టార్గెట్ 1 వచ్చి 24,036 ఉంటాయి. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 23,978 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 23,903గా అయితే మనకుంది. అండ్ ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే కనుక అంటే ఒక 30-40 పాయింట్స్ ఓపెన్ అయితే కనుక 160 లెవెల్లోకి వస్తుంది. సో విల్ వెయిట్, ఎందుకంటే ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో, అంటే సింపుల్గా చెప్పాలంటే PDH. ఓకే, సో ఎవరైతే టెలిగ్రామ్లో మనం ఫాలో అవుతున్నారో ఈ పదాన్ని చాలా వరకు వినే ఉంటారు. ప్రీవియస్ డే లో అండ్ హై కూడా అంటే PDH అండ్ PDL కూడా చాలా వరకు మనకి ఎఫెక్ట్ అయితే చూపించడానికి ఛాన్స్ ఉంది. సో ఇన్ కేస్ 160 పాయింట్స్ అంటే 160 పైన లెవెల్ పైన మనకి కూర్చుంటే కనుక 184 వరకు వెయిట్ చేద్దాం. అంటే ఇది ఇక్కడ సేమ్ కైండ్ ఆఫ్ క్యాండిల్స్ ఎలా వీక్ అవుతున్నాయా, లేకపోతే ఇట్లా సాలిడ్ క్యాండిల్స్ వచ్చినాయా చూసి దాన్ని బట్టి మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటే బెటర్. సో ఫస్ట్ 184 కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 243గా ఉంటుంది. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 24,314గా అయితే ఉంటుంది. అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 24,385గా ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే కనుక బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈవెన్ సాలిడ్గా అయితే మనకి గ్యాప్ అప్ అయింది. అండ్ తర్వాత కూడా కంప్లీట్గా ఒక చాలా లేజీ మూవ్స్ అండ్ ఒకటి అప్ ఒకటి డౌన్ అట్లానే సేమ్ నిఫ్టీలో ఏదైతే ఒక 2 క్యాండిల్స్ అనేవి వచ్చిందో సేమ్ ఇదే కైండ్ ఆఫ్ క్యాండిల్స్ వచ్చేసి ప్రీవియస్లో బ్రేక్ చేసిన తర్వాత లోపలికి అయితే వచ్చింది. సో ఇది కూడా ఈవెన్ 55,200 అయితే బ్రేక్ చేయలేకపోయింది, విచ్ ఈజ్ స్వింగ్ లో ఏదైతే ఉందో ఆ లెవెల్ నుంచి. సో బ్యాంక్ వచ్చేసి బ్యాంక్ స్టాక్స్ వచ్చేసి చాలా సాలిడ్గా ఉండటం కూడా దీనికి రీజన్ అని చెప్పొచ్చు. మోస్ట్లీ ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్ కూడా ఈరోజు గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి. ఎస్పెషల్లీ ICICI అండ్ HDFC అయితే మంచి ఫైర్ మీద ఉన్నాయి. సో అది ఆబ్వియస్లీ మూవ్కి కారణం అని కూడా మనం చెప్పక్కర్లేదు. సో రేపటి కనుక ఒక 2 to 250 పాయింట్స్ కనుక మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయితే కనుక 55,426కి అయితే వస్తుంది. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 55,591 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 55,786 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 55,885 అండ్ ఫైనల్గా మన టార్గెట్ వచ్చేసి 56,000. లెట్స్ సీ టుమారో మనకి 56,000 హిట్ అవుతుందా లేదా అనేది. సో మీరేమనుకుంటున్నారు, 56 అవుతుందా లేదా అనేది ఒక్కసారి కమెంట్ అయితే చేయండి, 56K ఎస్ ఆర్ నో అనేసి. సో డౌన్ సైడ్ వచ్చేసి 55,200 కూడా మనకి బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక టార్గెట్ 1 వచ్చేసి 55,037 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 54,712 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 54,411గా అయితే మనకు ఉన్నాయి. అండ్ లైక్ రేపటికి సెన్సెక్స్ చూసే ముందు ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఈరోజు. మంత్లీ డేటా వచ్చేసి 10.08 ఉంటే 1.16 ఉంది. ఓకే, సో కొంచెం మనకి పుట్ సైడ్ ఎక్కువ కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ మంత్ ఫార్ మంత్ ఓవరాల్గా OA చూసుకుంటే కనుక 12.3
2.39 ఉంటే 14.56 ఉంది. ఓవరాల్గా డిఫరెన్స్ వచ్చేసి 2.16 వరకు ల్యాక్స్ వరకు అయితే కాంట్రాక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి పుట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో తెలిసింది కదా, పుట్స్ అనేది ఎక్కువ ఉంది అంటే కనుక కాల్ సైడ్ ఇంకా ఛాన్స్ అనేది ఉంది అనేసి. సో అది కూడా లైక్ 6% అయితే మనకి ఎక్స్ట్రా అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో కొంత బులిష్నెస్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది అనేసి మనకి ఓఏ ద్వారా అయితే హింట్ అయితే మనకు వస్తుంది. అండ్ ఒకసారి సెన్సెక్స్ చూసేద్దాం. సో సెన్సెక్స్ కూడా సేమ్ అదే స్ట్రక్చరు, ఏవైతే గ్యాప్ అప్ అండ్ తర్వాత స్లోగా వెళ్ళడం పైకి, అండ్ ఏదైతే సేమ్ కైండ్ ఆఫ్ క్యాండిల్స్ అండ్ డౌన్ మూవ్ అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడే కొంత టైం పాస్ చేసి క్లోజింగ్ అయితే ఇచ్చేసింది. ఇన్ కేస్ రేపు లైక్ గ్యాప్ అప్ అయితే కనుక 79,575 కూడా మనకి బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 79,727, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 79,894, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 80,045 అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి 79,326 కూడా బ్రేక్ అయింది అనుకుంటే 79,129, అలాగే సెకండ్ టార్గెట్ 78,978 అండ్ ఫైనల్ టార్గెట్ వచ్చి 78,788గా అయితే మనకున్నాయి. అండ్ that's all for today guys. I hope you like this video and మీకు వీడియో వాల్యూ యాడ్ అయ్యింది అనుకుంటే కనుక డెఫినెట్గా లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ టుమారో. అండ్ మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.